ఐపీఎల్ క్రేజ్ ను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలని చూసిన టీడీపీ కార్యకర్తల గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకుని అధికారులనే బురుడి కొట్టించిన తీరు పోలీసులను విస్తుగొలుపుతోంది. ఇంతకీ ఆ టీడీపీ కార్యకర్త ఎవరు? క్రికెట్ ఆటను సైతం తన దోపిడీకి ఎలా స్కెచ్ వేశాడు? వాస్ట్ స్టోరీ. ఇదిగో ఇక్కడ ఫోటోలో చంద్రబాబుతో పాటు కనిపిస్తున్న ఇతను ఘట్టమనేని అశోక్ చౌదరి. ఉండేది ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలకూరులో. టీడీపీ కీలక కార్యకర్త. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా భారీ మోసాలకు పాల్పడ్డాడు. ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అశోక్ చౌదరితో పాటు పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబట్టం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని కలిగిస్తోంది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్ చౌదరి ముఠా టికెట్లు అమ్ముతూ ఉండగా పోలీసులు పట్టుకోవడంతో వీరి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అశోక్ చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడంతా అశోక్ చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటంతో వీరు తామేం చేసినా చెల్లుతుంది అనుకున్నారు. ఈజీ మనీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లుగా క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతో పాటు విఐపీల పేరుతో భారీ మోసాలకు తెగబడ్డారు. తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి విఐపీ కాంప్లిమెంటరీ టికెట్స్ ను సంపాదించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్ హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్స్ ను పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి 22,000కు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. విఐపీ లెటర్ హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తూ ఉండగా అశోక్ చౌదరి, దినేష్, వేణుమాధవ్లను అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందిన వారు కావడంతో ప్రస్తుతం ఏపీలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అశోక్ చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. పలుకూరులో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్లతో హంగామా చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు విఐపీలతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పలువురు ముఖ్య టీడీపీ నేతలతో దిగిన ఫోటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫోటోలతో తనను తాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్ మార్కెట్ ముఠాను నడిపిస్తున్నాడు.